రంగారెడ్డి జిల్లా నేలలో దాగున్న జీవకణాలు ప్రపంచాన్ని భయపెడుతున్న క్యాన్సర్కు చెక్ పెట్టే మార్గాన్ని చూపిస్తున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రత్యేక బ్యాక్టీరియా జాతులు ప్రాణాంతక క్యాన్సర్ చికిత్సలో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందంటున్నారు. క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. విభిన్న రకాల క్యాన్సర్ మనుషులపై దండెత్తుతున్నాయి. జీవనశైలి మార్పులు, పర్యావరణ కాలుష్యం, అవగాహన లోపం, ఆలస్యంగా నిర్ధారణ వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ప్రతి ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్లోనూ పరిస్థితి భయానకంగా మారుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్కు చెక్ చెప్పే ఓ అద్భుత ప్రకృతి వరం తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూముల రైజోస్పియర్ నేల నుంచి శాస్త్రవేత్తలు సేకరించిన సూక్ష్మజీవుల్లో అద్భుత ఔషధ గుణాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో కొన్ని బ్యాక్టీరియా జాతులు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే సహజ సమ్మేళనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనను తమిళనాడు రాష్ట్రానికి చెందిన అళగప్ప విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ సంజీవ్ కుమార్ సింగ్ నేతృత్వంలో జట్టు నిర్వహించింది. రంగారెడ్డి నేలలో నుంచి క్లెబ్సియెల్లా న్యూమోనియా, క్లెబ్సియెల్లా క్వాసిన్యూమేనియా, స్ట్రెప్టోమైనస్ మినుటిస్క్లెరోటికస్, స్ట్రెప్టోమైనస్ ప్యూసేటియస్ వంటి 4 ప్రత్యేక బ్యాక్టీరియా జాతులను గుర్తించారు. ఈ జాతుల జన్యుస్థాయి విశ్లేషణ కోసం జెన్ బ్యాంక్లో టెస్టులు నిర్వహించారు. ముఖ్యంగా స్ట్రెప్టోమైనస్ ప్యూసేటియస్ అనే జాతి అత్యధిక యాంటీ క్యాన్సర్ యాక్టివిటీని చూపించింది. ఈ బ్యాక్టీరియా ఫ్యూసెమైసిన్ అనే సహజ సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుందని, దీనికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ట్యూమర్ లక్షణాలున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఇవి బయోటెక్నాలజీ ఆధారిత ప్రక్రియల ద్వారా క్యాన్సర్, సూక్ష్మజీవ జబ్బుల చికిత్సకు వాడతగిన ఔషధ సమ్మేళనాలుగా మారే అవకాశముంది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో పెద్ద మైలురాయిగా మారవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మన నేలలో దాగి ఉన్న ఔషధ గుణాల్ని పరిశోధనలు వెలికితీయడం ద్వారా ప్రపంచానికి ఉపయోగపడే కొత్త మార్గాలు అందుబాటులోకి రావడం ఆశాజనక పరిణామంగా చెబుతున్నారు.